ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. కచ్చి ఖరేక్ అని పిలువబడే దేశీయ రకాల ఖర్జూరంకు ఇటీవల ఏ రాష్ట్ర భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ను ప్రొవైడ్ చేసింది? కచ్చి ఖరేక్ అని పిలువబడే దేశీయ రకాల ఖర్జూరంకు ఇటీవల ఏ రాష్ట్ర భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ని ఇటీవల ప్రొవైడ్ చేసింది? ఆన్సర్ గుజరాత్. కచ్చి ఖరేక్ గుజరాత్లోని కచ్లోని చారిత్రాత్మక ఖర్జూరం. రాష్ట్రంలో రెండవ పండ్ల సంబంధిత భౌగోళిక సూచిక జిఏ ట్యాగ్ని అందుకుంది. దీని యొక్క సాగు యొక్క మూలాలు సుమారుగా 400 నుండి 500 సంవత్సరాల వాటివని గుర్తించాయి. కేరళ ఔషధ నియంత్రణ విభాగం ప్రారంభించిన ఆపరేషన్ అమృత్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కేరళ ఔషధ నియంత్రణ విభాగం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ అమృత్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? యాంటీబయాటిక్స్ మితిమీరిన వాడకాన్ని అరికట్టడం. వివరణ: కేరళ ఔషధ నియంత్రణ విభాగం ప్రారంభించిన ఆపరేషన్ అమృత్ ఫార్మసీలలో ఆకస్మిక దాడుల ద్వారా యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగాన్ని అరికట్టడం ద్వారా మరియు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ది కౌంటర్ అమ్మకాలను పర్యవేక్షించడం ద్వారా యాంటీ మైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. 12వ ఆసియా బౌద్ధ సదస్సు సాధారణ సభ ఎక్కడ జరుగుతున్నది? 12వ ఆసియా బౌద్ధ సదస్సు సాధారణ సభ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ న్యూఢిల్లీలో. శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు 12వ సాధారణ సభను ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ప్రారంభించారు. 12వ మహాసభ జనవరి 17న ప్రారంభమైంది. ఇది 1969లో ఖంబో లామా నమగిస్ గోంబో జోబ్ అభ్యర్థన మేరకు ప్రారంభించబడింది. ఉక్రెయిన్లో గ్లోబల్ పీస్ సమ్మిట్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఉక్రెయిన్లో గ్లోబల్ పీస్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో ఉక్రెయిన్పై గ్లోబల్ పీస్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అభ్యర్థన మేరకు స్విట్జర్లాండ్ ఈ సమావేశాన్ని నిర్వహించడానికి అంగీకరించింది. రష్యా తన సైన్యాన్ని ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్కు పంపడం గమనార్హం. అప్పటి నుండి రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఇటీవల ఇస్రో అధిపతి సోమనాథ్కు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినది? ఇటీవల ఇస్రో అధిపతి సోమనాథ్కు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది? ఆన్సర్ జేఎన్టీయు హైదరాబాద్. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా నిర్వహించిన ఇస్రో చైర్మన్ శ్రీధర్ పనికర్ సోమనాథ్కు తెలంగాణలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్ అమోనియా ప్లాంట్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్ అమోనియా ప్లాంట్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్. 5 లక్షల ఎంటీపీఎస్ సామర్థ్యంతో రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రీన్ అమోనియా ప్లాంట్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం $3 బిలియన్ల ఖర్చు చేయనున్నారు. ఈ ప్లాంట్ గ్రీన్ లిక్విడ్ అమోనియా ఉత్పత్తి చేస్తుంది. అస్సాం రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన అస్సాం వైభవ్ ఎవరికి ప్రదానం చేయడం జరిగింది? ఈ అస్సాం రాష్ట్రం యొక్క అత్యున్నత పురస్కారం అస్సాం వైభవ్ ఎవరికి ఇవ్వబడుతున్నది? రంజన్ గొగోయ్. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోయ్కు అస్సాం వైభవ్ అవార్డుతో సత్కరించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఇటీవల ప్రకటించారు. అస్సాం వైభవ్ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం. సిజే రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 2019లో అయోధ్య రామ మందిరంపై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2023 నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? డిసెంబర్ మంత్
2023 నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ప్యాట్ కమిక్స్. ఐసీసీ డిసెంబర్ 2023 నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్కు ఉత్తమ పురుష క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు. భారత క్రీడాకారిణి అయిన దీప్తి శర్మ ఉత్తమ మహిళా క్రికెటర్గా అవార్డును అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ప్రతి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుతో సత్కరిస్తుంది. ఐస్టెమ్ ద్వారా సమావేశ ప్రాజెక్ట్ యొక్క ప్రారంభోత్సవ వేడుక ఎక్కడ జరగాల్సి ఉంది? ఐస్టీమ్ ద్వారా సమావేశ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేడుక ఎక్కడ జరగాల్సి ఉంది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. వివరణ: ఐస్టీమ్ ఇండియన్ సైన్స్ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సదుపాయాల మ్యాప్ యొక్క ప్రారంభోత్సవ వేడుకల్లో బెంగళూరులో ప్రతిష్టాత్మక భారతీయ ఇన్స్టిట్యూట్ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దగ్గర జరగనున్నది. ఈ ప్రాజెక్టు శాస్త్రీయ సౌకర్యాలు మరియు ప్రయోగశాలకు సులభంగా ప్రాప్తిని సులభతరం చేయడం ద్వారా భారతదేశంలో పరిశోధన సహకారం విప్లవ వస్తుందని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.